ఉన్నారు బాగున్నారా? మీరు చాలా చాలా బాగుంటారు, బాగుండాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే నాకైతే కొంచెం కూడా ఖాళీ దొరకట్లేదు, చాలా బిజీ జాబ్లో బిజీ అయిపోయాను నేను. నెక్స్ట్ ఏంటంటే నాకు ఈరోజు కొంచెం టైం దొరికింది, అందుకే మీకు కుకింగ్ రెడీ పెడతాను. తలకాయ శుభ్రం కడిగేసి 4-5 సార్లు కడిగేసి కొంచెం పసుపు, చెక్క, దాల్చిన చెక్క, లవంగాలు, కరివేపాకు, పలవాకు ఇవన్నీ వేసేసి తగినంత వాటర్ వేసుకొని 5 విజిల్లు అయితే రప్పించాను నేను. ఎందుకు 5 విజిల్లు రప్పించానంటే నెక్స్ట్ మనం కుక్ చేసుకున్నప్పటికీ తక్కువ పెట్టుకోవచ్చు, అప్పటికి మటన్ ఉడికిపోతుంది, తలకాయ తొందరగా ఉడకదు. ఇంక మనం చేద్దాం వచ్చేయండి, మీకోసం నాకోసం రెడీ. నేనైతే కుక్కర్ పెట్టాను. కుక్కర్ అంటే మనం ఇందాక మటన్ తలకాయ ఉడికిపెట్టిన కుక్కరే శుభ్రం క్లీన్ చేసేసుకుని మళ్ళీ ఆయిల్ పోసుకున్నాను, తక్కువే వేసుకున్నాను ఆయిల్. నెక్స్ట్ కొంచెం కరివేపాకు వేస్తున్నాను, ఒకటి పలవాకు వేస్తున్నాను, పెద్ద ఇంచు లాంగ్ మొగ్గ బ్లాక్ టీ ఒకటి వేస్తున్నాను. అందులో వేసాను కాబట్టి ఒక 5 లాలిక్కాయలు, స్టార్ మొగ్గలు ఒక 5 వేస్తున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేస్తాను ఇందులో. నేను అయితే తలకాయ ఉడకబెట్టినప్పుడు ఉప్పు వేయలేదు, ఇప్పుడు ఉప్పు మొత్తం కలిపి వేసేస్తున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు మగ్గిపోయినాయి, అసలు ఎంత బాగా మగ్గిపోయినాయో. నేను మటన్ ఉడకబెట్టినప్పుడు, తలకాయ ఉడకబెట్టినప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను, ఇప్పుడు కొంచెం వేస్తున్నాను. టమాటా ముక్కలు కూడా వేస్తాను. శుభ్రంగా టమాటాలు కూడా మగ్గిపోయి ధనియాల పొడి, మటన్ మసాలా, పసుపు వేస్తాను. మూత పెట్టేసుకున్నాం కదా, 4 విజిల్లు వచ్చినాయి. మటన్ వేసాక గ్రేవీ అయిపోతుంది. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, పచ్చికరివేపాకు వేసుకొని మనకు వెజ్ సంగటిలోకి కానీ, రైస్లోకి కానీ, రోటీల్లో కానీ, దోశలో ప్రతి వేరే లెవెల్లో చెప్పడం. లక్ష్యాన్ని చేర్చండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు, గడ్డ సిమ్లు కొట్టండి.